గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. గ్రేపులన్నీ మొత్తం ఒక పెద్ద గ్లాసుకి అయితే ఇందులో సగం కాయలు తీసుకోవాలి. అంటే ఒక అరకిలో కాయలు అలా తీసుకోవాలండి. తీసుకుని శుభ్రంగా కడగాలి. ఈ పైన తెల్లగా కాపాడుతాం చూడండి, అది కూడా మొత్తం కడగాలి. మొత్తం సగం కాయలు వెలిసానండి. శుభ్రం కడగాలి వాటర్ పోసి. ఒక 2-3 సార్లు కడగాలండి. రెండు మూడు సార్లు కడిగిన కాయలండి ఇవి. మిక్సీ జార్లో వేసేయాలి. మిక్సీ జార్లో వేసి మూత పెట్టుకోవాలి. మిక్సీలో వేస్తున్నానండి. గ్రేప్ జ్యూస్ అయ్యిందండి. ఇది చిక్కగా ఉంటుంది. కొద్దిగా వాటర్ పోయాలండి. వాటర్ వేయకుండా తాగలేము. కొద్దిగా డ్రింక్ వాటర్ అండి. చిన్నోటి తీసుకోండి. ఇటువంటి జాలి ఒకటి తీసుకోండి. ఇది చేసిన జ్యూస్ జాలీలో వంపేయండి. ఒక స్పూన్ తీసుకుని అలా కలుపుతూ ఉండండి. మొత్తం జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది గిన్నెలోకి. ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి. ఇది మనం ఈ కాయలు గ్రేప్ చాలా పుల్లగా ఉంటాయండి, తినలేము. అందుకని ఇంట్లో జ్యూసర్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి జ్యూసు. గ్రేప్ జ్యూస్ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్తీ జ్యూస్ అండి. చూడండి, గ్రేప్ జ్యూస్ రెడీ. ఈ గ్రేప్ జ్యూస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి రిప్లై ఇస్తానండి. హెల్తీ గ్రేప్ జ్యూస్. ఇంట్లో పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి ఉదయమే తాగితే. వాటర్ వేస్తే చిక్కగా ఉండదండి. ఇప్పుడు బాగుంటుంది పలుచగా ఉండి. వాటర్ వేయకపోతే చిక్కగా ఉండి తాగలేము.